హాయ్, గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ ఐ వాంట్ టు షేర్ వన్ స్టోరీ. అది విని నేను ఛీ అనుకున్న స్టోరీ ఇది. ఇప్పుడు కాదు, ఎప్పుడో విన్నా, బట్ నాకు గుర్తొచ్చింది చెప్దామని అనుకున్నా. సో ఏంటి అంటే, అప్పటి కాలంలో అబ్బాయి పుట్టాలి, అబ్బాయి పుడితే ఉద్ధరించేస్తాడు, అమ్మాయిలు పుడితే అవ్వదు అనేసి అనుకున్న రోజులు అవి. బట్ ఇప్పుడు చేంజ్ అయినాయి, మారినాయి. అక్కడక్కడ ఉన్నారు, బట్ ఇప్పుడు ఓకే. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు జస్ట్ చాలా చాలా బెటర్. అలా ఏంటి అంటే, యూపీలో రీసెంట్ కాదు, ఒక 2-3 years బ్యాక్ జరిగిన స్టోరీ ఇది. ఒక కపుల్ ఉండేవారు, పన్నాలాల్ అండ్ అనిత. వాళ్ళిద్దరికి పెళ్ళై 22 years అయింది. సో 5 members డాటర్స్. సో అబ్బాయి లేడని అతను వాళ్ళ వైఫ్ని కొట్టడం, చాలా హింసించడం, ఇట్లా గొడవలు చేసేసి వెళ్ళిపోయి, నీకు డివోర్స్ ఇస్తా, నేను వేరే అమ్మాయిని చేసుకుంటా, నాకు అబ్బాయి పుడతాడు అని ఏదో మాట్లాడేసి గొడవ పెట్టేసి వెళ్ళిపోయేవాడు. అయితే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చి అతనితోని కన్విన్స్ చేసి, ఇంకోసారి ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయితే అబ్బాయి పుడతాడు, సో నువ్వు ఏం కాదు అది ఇదని కన్విన్స్ చేసి వెళ్ళేవాళ్ళు. సో అట్లా తనకు 2020లో ప్రెగ్నెంట్ అయింది. ఒక 8 months, తనకి 8 months ఉన్నాయి అనగా. సో పన్నాలాల్ ఏం చేశాడు అంటే, గొడవపడి, నువ్వు అబ్బాయిని ఇవ్వలేకపోయినావు, నువ్వు ఇది అది అని గొడవపడి కొట్టేవారికి తను కూడా కొంచెం బర్స్ట్ అయ్యి, ఎన్ని సంవత్సరాలు ఓపిక పడతారు, సో బర్స్ట్ అయ్యి తోసేసింది. తనని తోసేవారికి కోపంతో పక్కన పొలం పని చేస్తారని కొడవలి లాంటివి తీసుకొని ఆమె స్టమక్ కట్ చేసి, ఏ జెండర్ ఉంది చూడడానికి ఆమె స్టమక్ కట్ చేసి ఇట్లా చూడడానికి ట్రై చేసిండు అనమాట. సో అయితే తనని హాస్పిటల్ తీసుకెళ్లారు. వాళ్ళ బ్రదర్ వచ్చారు, హెల్ప్ అని అడిస్తే వాళ్ళ బ్రదర్ వచ్చారు, తీసుకెళ్లారు. అమ్మాయి బతికే ఉంది, కానీ కడుపులో ఉన్న బేబీ చనిపోయింది. సో తీరా చూస్తే అది అబ్బాయి.